విశాఖ నగర శివార్లలో జరిగిన రేవు పార్టీ అయితే నగరంలో కలకలం సృష్టిస్తోంది. ఇది రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలకు కూడా కారణమవుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఒక యాంకర్కు సంబంధించిన బర్త్డే పార్టీ వేడుకలలో ఈ వివాదం అయితే జరిగింది. దీనిలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని కత్తితో పొడవటంతో వివాదం అయితే రాజుకుంది. దీనికి సంబంధించి పోలీసులు ఈ కేసును తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అయితే ఇందులో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వారు కూడా కొంతమంది ఉన్నారని అధికార పక్షానికి సంబంధించిన వాళ్ళు వాదిస్తున్నారు. వీరి విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నప్పటికీ కూడా మరోమారు విశాఖ నగరంలో ఈ రేవు పార్టీ మత్తు పదార్థాల వినియోగం అంశం తెరపైకి వచ్చింది. దీనిపైన నిపుణులు, కొంతమంది విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గంజాయి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తృతంగా విరివిగా లభ్యమవుతుంది. ఎటువంటి రోడ్డు యాక్సిడెంట్లు జరిగినా, ఎటువంటి దాడులు జరిగినా వాటి వెనక ఈ గంజాయి బయటకి వస్తూ ఉండటం కొంత ఆందోళన కలిగించే విషయం. ఈ కోవలోనే విశాఖ శివార్లలో రేవు పార్టీ జరగటం, అది కూడా కొంత ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పోలీసుల నిఘా వ్యవస్థ పైన కూడా కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నగరంలో ఇది బయటకు కత్తిపోట్లు జరిగి పోలీస్ కేసు కావడంతో బయటకు వచ్చిందని, ఇలాగ బయటికి రాకుండా ఎన్ని రేవు పార్టీలు జరుగుతున్నాయో, ఎన్ని మత్తు పదార్థాలు పార్టీలు జరుగుతున్నాయనే అంశం పైన నగరవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘాను పటిష్టపరిచి ఇటువంటి రేవు పార్టీలు లేదా మత్తు పదార్థాలను వినియోగించే వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విశాఖ నగరం ఇమేజ్ దెబ్బతింటుందని, ముఖ్యంగా గూగుల్ డేటా సెంటర్ కానీ, రిలయన్స్ డేటా సెంటర్ ఇలాగ భారీ పరిశ్రమలు విశాఖ నగరానికి వస్తున్న ఇటువంటి తరుణంలో ఈ విధంగా రేవు పార్టీల వ్యవహారం కానీ, గంజాయి వినియోగం, మత్తు పదార్థాల వినియోగం అంశం బయటకు వస్తే నగర ఇమేజ్ పాడవుతుందనే ఆందోళన అయితే అధికార పార్టీ నేతలతో పాటుగా విశాఖకు సంబంధించిన విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా వ్యవస్థను పటిష్టపరిచి ఇటువంటి వాటిని పూర్తిగా సమూలంగా నియంత్రించాలని అయితే కోరుతున్నారు.